ధ్యానించేటటువంటి మంచి సమయం ఇది. ఈరోజు ఉదయం అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదటిసారి తనను అనుసరించినటువంటి శిష్యులకు కనిపించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ఏ విధంగా తన బిడ్డలను లేదా తనను అనుసరించిన వారిని ఏ విధంగా ఆయన వారికి ఏ పనిని అప్పచెప్పి వెళుతున్నాడు, ఏ బాధ్యతను అప్పచెప్పి వెళుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి పనిని మనం చూస్తున్నాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, పరిశుద్ధాత్మ ద్వారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నూతన సృష్టిలో భాగమైనటువంటి మనకివ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముని ద్వారా మనం చేయవలసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించాను. అది లూకా సువార్త. అపోస్తలుల కార్యం కూడా లూకా రాస్తున్నాడు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఆయన తిరిగి లేచిన తర్వాత బోధించింది కూడా దేవుని రాజ్యమును గురించినటువంటి అంశమే. మొదటి రోజు నేను మీకు గుర్తు చేసింది, ఆయన మొదటిసారి ఈ లోకమునకు మనుష్య కుమారుడై లేకపోతే మానవుడై శరీరధారి అయి వచ్చినప్పుడు ప్రకటించింది దేవుని రాజ్యమే. ఆయన ప్రకటించిన దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వీరికి చెప్పటానికి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రకటిస్తున్నది దేవుని రాజ్యమే. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకొనెను. యేసుక్రీస్తు యొక్క సజీవుడుగా అవటం, దేవుని రాజ్యం యొక్క స్థాపన అన్నది జరగటం, ఈ రెండు కూడా ఒకటితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదరు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఆయన రాజ్యము గురించే ప్రకటిస్తున్నాడు. వీరికి వచ్చే ప్రశ్నలు కూడా రాజ్యము గురించే. ఇశ్రాయేలుకు రాజ్యమును అనుగ్రహిస్తావా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరుచుకొని ఆయన పరుచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఈరోజు ఉదయము ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అప్పగించినటువంటి పని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని నమ్మి మనకిచ్చినటువంటి బాధ్యతను నేను ఒకసారి మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ అభిషేకమును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్తలో మొదటి దినాన మనం చేసినటువంటి అధ్యయనంలో పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకించి ఆయనను ఏ విధంగా తర్బీదునిచ్చాడో, 40 దినాలు ఏ విధంగా మరి అపవాదిని ఎదిరిస్తూ, అపవాది తంత్రములను ఎదిరిస్తూ, వాక్యం అనేటటువంటి శక్తి చేత ఆయన అపవాదిని ఓడిస్తూ, ప్రతి ప్రలోభాన్ని కూడా తిప్పికొడుతూ, ఆయన రాజుగా, ఆయన ఈ లోక మర్యాదకు పైనున్నటువంటి రాజుగా, ఈ లోక మర్యాదను అనుసరించినటువంటి ఏకైక దేవుని కుమారుడిగా, జనితైక దేవుని కుమారుడిగా, మొదటి ఆదాము చేయలేనటువంటి పనిని చేసినటువంటి వాడుగా మనకు తనను తాను కనబరుచుకున్నాడు. అయితే ఆయన తన మరణమందు ఆనాడు సిలువను ఆయన అధిరోహించినప్పుడు, సిలువ అనే సింహాసనము మీద కూర్చున్నప్పుడు అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని, అన్యజనులు అనుకుంటున్నారు మనం వెళ్ళి వాళ్ళ కట్లు విప్పుదాం రండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, ఇది మెస్సియాకు సంబంధించినటువంటి మాట. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. మనము వారి కట్లు తెంపుదము రండి,
వారి పాశములను అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అయితే ఆకాశమందు సింహాసనాసీనుడైన మన దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని చూసి హీ ఈజ్ లాఫింగ్ అట్ దెమ్. ఆయన వారిని చూసి నవ్వుతున్నాడు. పిచ్చి విధవలారా, మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. నా పరిశుద్ధుడైన నా కుమారుణ్ణి ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకుతూ ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయుచు, నేను నా పరిశుద్ధమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరిస్తాను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని ప్రభువు పలికాడు. ఆ మాట మెస్సియాను గురించినటువంటి ఆ మాట, మెస్సియా యొక్క సింహాసనాసీనుడై ఉండేటటువంటి ఆ మాట, సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనాసీనుడై కూర్చున్నట్లుగా కూర్చుని ఆయన చేస్తున్నటువంటి ఈ యాగము, ఆయన చేస్తున్నటువంటి అన్యజనుల యొక్క అల్లరి రేపుతున్నటువంటి అనేక లేకపోతే ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ప్రభావమును ఆయన మరణము అనేటటువంటి ముళ్ళుగా చేసి దాన్ని విరిచినటువంటి ఆ మహాయాగములో 3 దినములు మనుష్య జాతి ఏ విధంగా అయితే చచ్చిపోయి ఉందో, ప్రభువు యొక్క సన్నిధి నుంచి దూరమై ఉందో, ఎడబాటులో ఉందో, ఆ ఎడబాటును తన శరీరములో సమస్తాన్ని ఒక చోటికి తీసుకొని వచ్చి 3వ దినమున ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈ ప్రభు, మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా చచ్చిపోడు అని చెప్పినటువంటి మాట, ఇక నన్ను పోలి జీవించిన వాడు నూతన సృష్టి అవుతాడు అని చెప్పినటువంటి మాట, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడని ఈ ప్రభు అంటున్నాడు, ఈ మరణమును జయించటానికి నన్ను ఏ ఆత్మ అయితే నాకు పని చేసిందో, ఏ ఆత్మదేవుడైతే నన్ను అభిషేకించాడో, ఏ ఆత్మదేవుని కారణం చేతనైతే నేను ఈ మరణాన్ని జయించి నిజమైన మానవుడిగా బయటకు వచ్చానో, ఏ ఆత్మ పనిచేయటం అభిషేకించటం ద్వారా అయితే నేను తండ్రికి ప్రియకుమారుణ్ణి అయ్యానో, ఈ ప్రియకుమారుడు ఈయన మాట వినుండి అని నా తండ్రి నాతో చెబుతున్నాడు. ఏ ఆత్మ అభిషేకము మరియు ఏ ఆత్మ అభిషేకము యొక్క ప్రభావములో అయితే నేను అన్ని నామముల కంటే ఘనమైన నామమును సంపాదించగలిగాను, ఏ ఆత్మ అభిషేకము కారణముగా అయితే నేను విధేయతను నేర్చుకున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆ విధేయతలో కొనసాగాను, ఆ విధేయతలో కొనసాగటం కారణం చేత మోషే ఇల్లంతటిలో సేవకుడై ఉండి శ్రేష్ఠుడైతే నేను కుమారుడనై ఉండి ఇల్లంతటి పైన అధికారినై, దానిని జయించువాడనై, దానిని నడిపించువాడనై, దానిని అభిషేకించువాడనై ఉండగలుగుతున్నాను. ఆ ఆత్మ మీ మీదికి రాబోతున్నాడు అని చెప్పినటువంటి మాట. నేను రాజును, నేను అన్య భూరాజులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రణాళికలను తిప్పికొట్టడానికి, వారు కత్తులతోనూ కటార్లతోనూ వారి యొక్క వయలెంట్ యాటిట్యూడ్స్తోనూ చేసే పనిని ప్రేమ మరియు సహనము, ప్రేమ మరియు స్వీకృతి, ప్రేమ మరియు కనికరము, న్యాయము, నీతి అనేటటువంటి నా రాజ్య స్థాపనను నేను చేయటానికి వచ్చాను కదా. ఆ రాజ్యము చేత వాళ్ళనుకున్నారు నా వయలెన్స్తో నేను కట్లు విప్పుతాను, నా వయలెన్స్తో నేను ప్రజలను ఫ్రీ చేస్తాను. నా దేవుడు వారిని చూచి నవ్వాడు. నా కుమారుడు సింహాసనాసీనుడు అవ్వబోతున్నాడు, నా సింహాసనుడు సియోనులో ఊరేగించబడబోతున్నాడు, నా కుమారుడు సియోనులో ఆయన రాజ్యమును సియోను నుండి పరిపాలించబోతున్నాడు అని చెప్పాడు. అయితే అందరూ అనుకున్నారు, శిష్యులు కూడా అనుకున్నారు, అయితే ఇక రాజ్యం వచ్చేసిందా, మాకు ఇచ్చేస్తావా? ఒక ఆయన అయితే వాళ్ళ అమ్మనేసుకుని ఇద్దరు కలిసి దాన్ని ఏమంటారు, రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నారు. మరి నీ రాజ్యం వస్తే నా కొడుకు రైట్ సైడ్ ఒకడు, నా ఇంకొక కొడుకు లెఫ్ట్ సైడ్, అంటే ఒకడు అమిత్ షా అవ్వాలి, అంటే ఈయన మోదీ, నువ్వు ఒకడు అమిత్ షా అవుతాడు, ఇంకొకడు పీయూష్ గోయల్ అవుతాడు అని చెప్పుకొని వచ్చారు. ఆయన అన్నాడు, అది నా చేతిలో లేదు, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఐ డోంట్ డిసైడ్. ఆయన అర్థం ఏమిటంటే అది నాకు తెలియదు, నేను చేత కానివాడిని అని కాదు. ఆయన అన్నాడు, అది నిర్ణయించుకోవాల్సింది నీవు, అది నీ చేతిలో ఉంది. ఆయన రాజ్యమందు శ్రేష్ఠుడవ్వాలి అని అంటే ఈరోజు అందరికంటే, లేకపోతే అందరికీ సేవకుడవవు. నేను చూపిన మార్గము, నా మార్గము, దేవుని రాజ్య మార్గము, అది సేవ, అది సేవా తత్పరత,
అది పరిచర్య ధర్మం, అది ప్రేమ, అది న్యాయం, అది కనికరం, అది దీన మనస్సు, అది పై వస్త్రము విప్పగలిగినటువంటి ధైర్యం, అది కాళ్ళు కడగటానికి ఇష్టపడేటటువంటి తెగువ, వీటన్నిటినీ నాకు ఇచ్చింది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం. ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఎప్పుడు వస్తుంది, ఏ డేట్లో వస్తుంది, పొద్దున వస్తుందా, రాత్రి వస్తుందా, ఇది కాదు మీరు చేయాల్సింది. పరిశుద్ధాత్ముని పొందండి. పరిశుద్ధాత్ముని పొందిన తరువాత యూదయ సమరయ దేశములన్నిటిపైన, ప్రపంచము యొక్క నలుమూలలలో కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. సాక్షులు అన్నప్పుడు వాడిన పదం ఇక్కడ అంబాసిడర్స్ అన్న పదం, సాక్షులు అన్నప్పుడు వాడిన పదం రిప్రజెంటేటివ్స్ అన్న పదం. ఈ రాజు సింహాసనాసీనుడై భూమ్యాకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహా విశ్వ ప్రణాళికలో నువ్వు నేను ఆయన ప్రతినిధులం. ఆయన ప్రతినిధులముగా వీఆర్ కాల్డ్ టు స్పీక్ ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్. వీఆర్ కాల్డ్ టు కాల్ ద వరల్డ్ ఇన్ టు అకౌంటబిలిటీ. ఈ ప్రపంచాన్ని ఒక అకౌంటబిలిటీ స్ట్రక్చర్లోనికి తీసుకుని రావటానికి మనము పిలువబడుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని నేను మీకు ఇస్తాను అని ఆయన చేసినటువంటి ప్రమాణము, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని యొక్క తండ్రి యందు నేనును, నా యందు తండ్రి నీవు ఉన్నామని నీవు నమ్ముటలేదా అని చెప్పిన తర్వాత, తండ్రి మరియు నేను ఒకటే అని చెప్పిన తర్వాత, వీరి గురించినటువంటి మాటలు మాట్లాడుతూ, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండటానికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుతారు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మును అనాథలుగా విడవను. నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. ఇవన్నీ తన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు ఆయన చేసేటటువంటి పరిచర్య ఏమిటి? ఆయన నీతిని బట్టి, పాపమును బట్టి సహవాసములోనికి, లేకపోతే ఈ లోకమును నడిపిస్తాడు. లోకములో నీతి ఏమితో చూపించాలి అనంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడాలి. లోకమును పాపమును బట్టి ఒప్పింప చేయాలి అనంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడాలి. లోకము అనంటే ఏమిటి? ప్రభుత్వములు, రాజ్యములు. ఎత్నే అన్న పదం వాడారు. మనము బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఎథనిక్ వేర్ అని అంటాం. అంటే కల్చరల్గా ఎథనిక్ అంటే ఫలానా దేశానికి, ఫలానా భూభాగానికి, లేకపోతే ఫలానా జన సమూహములు వాడేటటువంటి బట్టలను ఎథనిక్ వేర్ అంటాం. ఎందుకు అని అంటే జనసమూహములు రాజ్యములుగా గుర్తించబడ్డాయి. అదే పదము ఇక్కడ వాడబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మత్తయి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడై నూతన సృష్టి కార్యమును he launched the project of recreating this world. He launched the project of newly creating this world. New creation project ను తన శరీరములో తన శరీరాన్ని విత్తి నూతనముగా పైకి లేపటము ద్వారా భూమికి, మానవ సమాజానికి, ఈ ప్రపంచం యావత్తుకు ఆయన ఏం చేయబోతున్నాడో చూపించి ఆ తర్వాత ఆయన అంటున్నాడు, పిమ్మట ఆయన 11 మంది శిష్యులను భోజనమునకు కూర్చున్నప్పుడు 14వ వచనం, క్షమించండి మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మార్కు సువార్త 16, సరే అక్కడి నుంచే ముందుకెళ్దాం. పిమ్మట 11 మంది శిష్యులు, మార్కు 16-14. భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏవంటే నా నామములో దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగితే అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పాడు. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి, ఏ వాక్యమనైతే మనం గత 3 దినాలుగా మాట్లాడుకుంటున్నామో, ఏ వాక్యమైతే మనుష్యుల హృదయ కాఠిన్యాన్ని తీసివేస్తుందని,
మనుషులలో ఐక్యతను తెస్తుందని, ప్రపంచములను హీల్ చేస్తుందని, ప్రపంచములను దేవుని యొక్క నివాస స్థలముగా చేయ యోగ్యమైనదని మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యమును వారు ప్రకటించారు. ప్రకటించిన సమయంలో ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించుచున్న సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడు. వాక్యము, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, బట్ ఇట్ గోస్ అలాంగ్ విత్ ద పవర్ విత్ ఇట్. దానితో పాటు శక్తిని కలిగి ఆ వాక్యము ముందుకు వెళుతుంది. 11 మంది శిష్యులు యేసుకు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. జనులను అన్నప్పుడు వాడిన పదం రాజ్యములు, ఎథ్నిసిటీ, జనసమూహములు, జాతులు, నానా జాతులు, ప్రపంచములు అన్నట్లుగా దానిని మనం అలాగే మీరు సర్వలోకమునకు అన్నప్పుడు రాజ్యములు, లోకములో ఉన్నటువంటి ప్రభుత్వములు వగైరా వగైరాలు అని దాని అర్థం. ఒక వ్యక్తిని గురించి మాత్రమే చెప్పటం లేదు. వ్యక్తి అందులో భాగమే, కానీ వ్యక్తి వరకు ఆగేది కాదు సువార్త. వ్యక్తి వరకు సంకుచితంగా అక్కడే ఉండిపోయేది కాదు సువార్త. పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహము, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము వ్యక్తితో మొదలై వ్యక్తితో ఆగిపోయేది కాదు. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్ముని యొక్క ఈ గిఫ్ట్, దిస్ ఈజ్ ఫర్ ద వరల్డ్. రాజ్యముల కోసం, దేశముల కోసం, ప్రపంచమును మరి స్వస్థపరచడం కోసం అన్న విషయాన్ని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుకనే వారు చేతులుంచిన చోట స్వస్థత, వారు మాట్లాడిన చోట ప్రవచనం, వారు మాట్లాడిన చోట పాములను ఎత్తి పట్టుకున్నారు. వారు మరణకరమైంది తాగితే వారికి ఏమీ జరగలేదు. ఎక్కడ జరిగింది ఇదంతా సమసిపోయినటువంటి చరిత్ర కాదా? జరుగుతూ ఉన్నటువంటి చరిత్ర కాదా? రోమా సామ్రాజ్యంలో కైసర్ తిబేరియస్ని ఎదుర్కొన్నారు. రోమా సామ్రాజ్యంలో కైసర్ అగస్తస్ యొక్క అనుచరులను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైన రాజ్యములు, మొదటి 3 శతాబ్దాలలోనే క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణం చేత, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి వరముల వినియోగము కారణము చేత ప్రపంచములో స్వస్థతను తీసుకొచ్చారు, ప్రపంచములో సుభిక్షతను తీసుకొని వచ్చారు. ప్రభువు నేర్పించిన ప్రతి ఒక్కటి ప్రపంచములకు నేర్పించారు, బోధించారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. రాజ్యములకు బోధించారు, ప్రపంచములకు బోధించారు, నాయకులకు బోధించారు, రాజులకు బోధించారు. కనుకనే మరి ఈ ప్రపంచాన్ని స్వస్థపరచటానికి, ఈ ప్రపంచములో ప్రవక్తలను లేపటానికి, ఈ ప్రపంచములో ఈ బల అనగా యేసుక్రీస్తు ఒక శరీరముగా సమస్త మానవ జాతిని ఒకవైపుకు ఒకే బల్ల వద్దకు, ఒకే బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయగలిగినటువంటి ఒక మంచి వాతావరణాన్ని, ఒకే రక్తము పంచుకొని పుట్టినటువంటి ఈ సహోదర భావము అనేటటువంటి ఐక్యతను చాటి చెప్పటానికి, గో ఈ ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్, ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్ హూ సిట్స్ ఆన్ ద థ్రోన్ అండ్ రూల్స్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలే రాజు వచ్చేశాడు, ఆ రాజు ఏలుతున్నాడు. ఆ రాజు క్రమములోనికి రండి, ఈ లోక మర్యాదను విడిచిపెట్టండి అని ఇచ్చే పిలుపును ఇవ్వండి అని వారిని పంపించాడు. వారి పిలుపునిచ్చారు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు పాపమును గురించినటువంటి ఒప్పుకోలు, పాపము అంటే దేవునిని తిరస్కరించటము అనేటటువంటి ఈ పాపమును గురించిన ఒప్పుకోలు, క్రీస్తు అనేటటువంటి రాజును తిరస్కరిస్తే పాపమది అనేటటువంటి ఒప్పుకోలు, ఆ ఒప్పుకోలును ఎత్తినేలకు లేకపోతే ప్రపంచములకు లేకపోతే రాజ్యములకు ప్రకటించగలిగారు. మన దేశంలోనికి తోమా వచ్చారు. మన దేశంలో ఆనాడు రాజ్యం చేస్తూ ఉన్నటువంటి ఆ తోమా మన దేశానికి వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో ఉంది, కూష్ మన దేశంలో ఉంది, బలూచ్ మన దేశంలో ఉంది, గిల్గిట్ మన దేశంలో ఉంది, సింధ్ ప్రాంతం మన దేశంలో ఉంది, అలాగే పంజాబ్ ప్రాంతం మన దేశంలో ఉంది. ఇప్పుడు పంజాబ్ ప్రాంతం సగం పాకిస్తాన్లో, సగం ఇక్కడ ఉంది. పాకిస్తాన్ మనది, ఆఫ్ఘనిస్తాన్ మనది. ఆ ప్రాంతాలలోనికి నడిచినటువంటి తోమా గారు అక్కడి నుంచి ఆ మలబారు ప్రాంతానికి వెళ్ళటం,
అక్కడ ఉన్నటువంటి రాజులను ప్రభావితం చేయటం కారణం చేత వారి నాణెముల పైన కూడా శిలువ ముద్రలు ముద్రించటం, అనగా మొదటి శతాబ్దములోనే క్రైస్తవం యొక్క ప్రభావము భారతదేశం పైన, భారతదేశ రాజుల పైన పడింది అన్నదానికి ఆనవాళ్లుగా మనం చూసేటటువంటి ఈ ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం రాజ్యముని నిర్మించటం కోసం, దుకాణాలు పెట్టుకుని అమ్ముకోవడం కోసం కాదు. దురదృష్టం లేకపోతే మనకు పట్టిన కర్మ ఏమిటి అని అంటే, ఈ రోజుల్లో కొంతమంది దైవజనులుగా పిలువబడుతున్న వారు, మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు. ఏమని బోర్డు పెట్టాడంటే, మగపిల్లలు పుట్టడానికి నేను ప్రార్థన చేస్తాను అని పెట్టాడు. అంటే ఆయన స్పెషలిస్ట్ అన్నమాట. మీకు మగపిల్లలు పుట్టాలి అని అంటే ఆయన దగ్గరికి పోతే ఆయన ప్రార్థన చేసి మగపిల్లలు పుట్టిస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ వి సెల్లింగ్ టు పీపుల్? ఏ క్రైస్తవాన్ని మనం ప్రజలకు అందజేస్తున్నాం? మనం మాట్లాడుతున్నటువంటి స్వస్థత, అది శరీరమునకు స్వస్థత, ఆత్మకు స్వస్థత, సమాజములకు స్వస్థత, కుటుంబాలకు స్వస్థత, రాజ్యములకు స్వస్థత. When we go speak the truth in the power of Holy Spirit, పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో మనం మాట్లాడినప్పుడు, ఆ శక్తిని నిర్వహించలేకపోయారంట స్టెఫెను మాట్లాడినప్పుడు. 6వ అధ్యాయము 7వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మీరు చూస్తే దేవుని రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, కీయు మరియు నక్షత్ర దేవతకు సంబంధించినటువంటి గుడారములు మోసుకొని తిరగలేదా మీరు? మీ విగ్రహారాధన కారణం చేత కాదా మనం ఇలా తయారైంది అని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారు పండ్లు కొరికి చేత్తో రాళ్ళు పట్టుకొని కొట్టడానికి వచ్చినప్పుడు వచ్చారు. కానీ ఆయన మాట్లాడినటువంటి సత్యాన్ని, ఆయన శక్తిని వారు నిలువరించలేకపోయారు. That is the power of Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. ఈరోజు ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ బల్లలో చేయి వేయటానికి ముందు, యేసు శరీరములో భాగముగా మరొకసారి భాగస్థులవటానికి ముందు, యేసు రక్తములో పాలు పంచుకోవటానికి ముందు నా ప్రశ్న, are you enjoying that power of Holy Spirit? Are you practicing the power of Holy Spirit? Or do you think only some special people here and there, వాళ్ళు తాకితే నేను కింద పడాలి, వాళ్ళు మాట్లాడితే నాకేదో జరగాలి అన్న మిథికల్ ఫ్యాన్సీలో బ్రతుకుతున్నావా? లేకపోతే are you enjoying the presence of the Holy Spirit every day? ప్రతిదినము పరిశుద్ధాత్ముని యొక్క తాకిడిని, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్ముడు నీలో చేస్తున్నటువంటి కార్యానికి ప్రార్థనాపూర్వకంగా సహకారం, దాని కారణం చేత ప్రపంచములను తిరగరాసేటటువంటి, ప్రపంచ సృష్టిని తిరగరాసేటటువంటి, ప్రపంచ మానవ సమాజాన్ని తిరిగి పునరుత్థానము పొందించేటటువంటి ఈ మహత్కార్యములో, ఈ బృహత్కార్యములో నేను ఒక భాగం అన్నటువంటి విశాల దృక్పథాన్ని కలిగి ఉన్నావా? That is the question this morning, my brothers, my sisters. We are new creation. మనము ఒక క్రొత్త సృష్టి. మనము క్రొత్త సృష్టిగా మారటానికి గల కారణం పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్ముడు మనకిచ్చే అనుదిన అనుభవం. ఒకసారి నేను మీకు ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం చాలా చక్కటి ఉదాహరణ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయాన్ని గనక చూస్తే, అక్కడ ఫిలిస్తీయుల చేత ఇశ్రాయేలీలు ఓడిపోవటం మనం చూస్తాం. ఓడిపోయిన తర్వాత ఆ పంచాయతీ పెట్టుకున్నారు. రివ్యూ పంచాయతీ అన్నమాట. ఆ రివ్యూ పంచాయతీలో ఏం జరుగుతోంది? ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి యబీనెజరులో దిగగా, ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులు తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. 4,000 మంది ఇశ్రాయేలీలు చచ్చిపోయారు. కాబట్టి జనులు పాళెములోనికి తిరుగురాగా, ఇశ్రాయేలీయుల పెద్దలు, ఎవరు పెద్దలు? ది ఎల్డర్స్ ఆఫ్ ది సొసైటీ, ది ఎల్డర్స్ ఆఫ్ ది కింగ్డమ్, ది ఎల్డర్స్ ఆఫ్ ది న్యూ క్రియేషన్, ది ఎల్డర్స్ ఆఫ్ గాడ్స్ ఓన్ పీపుల్, దేవుని సొంత ప్రజలు, వారి యొక్క పెద్దలు ఒక చోటుకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఎవరు ఓడిపోయారు? ఓడిపోయింది ఎవరు? వీళ్ళు వేస్తున్న నింద ఎవరి మీద? యెహోవా మీద. యెహోవాయే ఓడించాడు. షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము
తీసుకొని మన మధ్య నుంచి ఉంచుకొందము రండి, అది మన మధ్య నుండి, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని నిర్ణయించుకున్నారు. వీళ్ళ పంచాయతీ ఏంటి? యెహోవాను ఆశ్రయించుడి, బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలుకు పోకండి, బెయేర్షెబాలో ఏమీ లేదు, అవన్నీ చస్తాయిరా బాబు, నన్ను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకున్నట్లు నా వైపు చూడండి అని ప్రభు ఒకవైపు చెప్తూ ఉన్నాడు. మీకా ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ యెహోవాను రిప్రజెంట్ చేయవలసినటువంటి, దేవుణ్ణి రిప్రజెంట్ చేయవలసినటువంటి దేవుని ప్రతినిధులు, రాజ్య ప్రతినిధులు ఏమని మాట్లాడుకుంటున్నారు అనంటే, యెహోవాయే మనల్ని ఓడించాడు కాబట్టి మనం వెళ్ళి నిబంధన మందసం తెచ్చుకొని దగ్గర పెట్టుకుందాం, నిబంధన మందసం ఉంటే మనం గెలుస్తాం. వాళ్ళకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, గిల్గాలు అనేటటువంటి ఒక ప్రదేశంలోనికి వెళ్ళటానికి ముందుగా మోషే యొక్క అనుచరుడైనటువంటి యెహోషువ రాజు అయినప్పుడు, లేకపోతే యెహోషువ నాయకుడైనప్పుడు, యెహోషువ వీరిని నడిపిస్తున్నప్పుడు, యెహోషువ అన్న పేరే మన యేసు ప్రభువు పేరు. యెహోషువ అనంటే యెహోవాయే రక్షణ అని అర్థం. రక్షించటానికి ఏర్పరచుకున్నటువంటి మానవులలో యెహోషువ ఒకడు. ఆయన వీరిని నడిపిస్తూ ఈ యోర్దాను నదిని దాటాలి, యోర్దాను నదిని దాటాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక పని చేయి, నిబంధన మందసం తెప్పించు, నిబంధన మందసం పట్టుకుని వెళ్ళాలి. ముందు కొందరు యాజకులు, వెనుక కొందరు యాజకులు, లేవీయులు దాని యొక్క పరిచర్యను చేస్తూ జాగ్రత్తగా స్తోత్రముతో ఆరాధనతో మీరు నడిచినప్పుడు, నేను నిబంధన మందసం మీ మధ్యలో ఉన్నప్పుడు, నేను నీ పక్షంగా యుద్ధము యెహోవాదే అని గుర్తుంచుకో, నేను నీకు విజయం కలుగజేస్తాను అని అన్నాడు. వారికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఆయన జయము ఇచ్చాడు. కారణము ఏమిటి అనంటే అనుభవము, దేవునితో ఉన్న సంబంధము, దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారము చేసిన కారణము చేత ఆ నిబంధన మందసములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను తన హృదయము నుంచి తప్పించక, కుడికి కానీ ఎడమకు కానీ తిరగక, కేవలము ఆ వాక్యం అనేటటువంటి వాక్య వెలుగులో నడిచిన కారణము చేత వారికి లభించినటువంటి విజయం. దాన్ని పక్కన పెట్టి ఆ అనుభవం మీద, అనగా యెహోషువకు కలిగిన అనుభవం మీద, యెహోషువకు కలిగినటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలుకు కలిగిన అనుభవం మీద ఇప్పటి ప్రజలు, ఇప్పుడున్నటువంటి పెద్దలు పంచాయతీ పెట్టుకొని, ఆ రోజు ఆ అనుభవం దేవుడిచ్చాడు, ఇప్పుడు కూడా అదే అనుభవం ఇస్తాడు, రా పటకరండి అని అన్నాడు. అని నిబంధన మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. నిబంధన మందసము ఎక్కడ ఉండాలి, దాని యొక్క పరిమితి, దాని యొక్క పరిశుద్ధత, దానికి ఉండాల్సినటువంటి మన జీవితాల్లో ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, ఆ నిబంధన మందసము పైన కనిపిస్తున్నటువంటి దేవదూతలు శరపులుగా లేకపోతే కెరూబులుగా ఉన్నటువంటి ఆ దేవదూతల యొక్క సన్నిధి ఏం సూచిస్తుంది, అందులో ఉన్న రొట్టెలు ఏం సూచిస్తాయి, అందులో ఉన్న ఆజ్ఞలు ఏం సూచిస్తాయి, వీటన్నిటినీ మర్చిపోయి డబ్బా తీసుకొని రండి, డబ్బా పెడితే మనం జయిస్తామని అనుకున్నారు. దురదృష్టం, లేకపోతే చాలా బాధాకరంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ రోజుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ జీవజలములను మన కడుపులో నుంచి ప్రవహింపజేయగలిగినటువంటి, మనం ఈరోజు ఉదయం పాట పాడాం, జీవనదిని నా హృదయంలోను ప్రవహింపచేయుము అనేటటువంటి పాట. మన జీవ జలములను ప్రవహింపచేయగల, మన కడుపులో నుండి ప్రవహింపచేయగల ప్రభువు మన దేవుడు, పరిశుద్ధ ఆత్ముడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయన అనుభవం మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, మనము ఎవరో సద్ది అనుభవం పైన ఆధారపడటానికి ఈ రోజుకు ఇష్టపడతాం. ఈ రోజుకు అవే మాటలు చెప్పుకుంటూ ఉంటాం. 10 ఏళ్ల క్రితం ఇది జరిగింది, 20 ఏళ్ల క్రితం ఇది జరిగింది, అది ఒక ఫార్ములా అనుకుంటాం. ఆ ఫార్ములా నేను కూడా ఉపయోగిస్తాను, నాకు ఏదైనా మంచి లాభం జరుగుతుందేమో అని ఆలోచిస్తాం. కానీ ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు ఎక్స్టెండ్ హిస్ గ్రేట్ అండ్ మైటీ రూల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఆయన యొక్క అధికారమును, ఆయన రాజ్యమును వ్యాపింపచేయాలి అన్నటువంటి ఆశ, కోరిక హృదయంలో, నీ హృదయంలో ఉంటే, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రైట్ దేర్ యాక్సెసిబుల్ ఫర్ యూ. అక్కడ ఇప్పుడు ఈరోజు ఈ క్షణం నీకు ఆయన అందుబాటులో ఉన్నాడు.
You don't have to wait for somebody else to come and put their hands on you. You don't have to wait for some miraculous, some other thing to happen. No, He is right there. ఆయన ఇప్పుడు ఇక్కడ మనతో ఉన్నాడు. ఈ బలలో చేయి వేయటానికి ముందు కెన్ యూ థింక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్, ఒక 2 నిమిషాలు ఆలోచిస్తావా? డూ ఐ రియలీ హ్యావ్ యాక్సెస్ టు దిస్ గ్రేట్ గాడ్, హోలీ స్పిరిట్? క్షమించండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క శరీరముగా ఏర్పరచుకున్నటువంటి సంఘమునకు ఇచ్చినటువంటి బాధ్యత, సంఘమునకు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇచ్చినటువంటి ఈవులు, వరములు. మరియు సహోదరులారా, పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడి అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప మరి ఎవడు యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒకడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసము, మరొకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరొకనికి ప్రవచన వరము, మరొకనికి ఆత్మల వివేచన, మరొకనికి నానా భాషలు, మరియు ఎవనికి భాషలు అర్థము చెప్పు, మరియు ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తిని అనుగ్రహించబడి ఉన్నది. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్. ఇంతకు మించి ఇంకేం చేయడం అని కాదు. ఆయన ఇవన్నీ చేస్తున్నాడు, నేటికీ చేస్తున్నాడు అని అర్థం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్, అండ్ ఇన్ హిస్ పవర్ వెన్ యూ గో అండ్ స్పీక్ ఇన్ ది సొసైటీ. నేను ఒకసారి నాకు అప్పుడు 19 ఏళ్ళు, నేను మిషనరీగా ప్రభువు నన్ను పిలిచాడు. నేను ఒకరోజు హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి, ప్రభువా నాతో మాట్లాడు. ఐ వాజ్ ప్యాషనెట్, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. అండ్ హీ స్పోక్. ఆయన నాకు ఆమోసు గ్రంథము ద్వారా 2వ అధ్యాయం ఆమోసు గ్రంథము ద్వారా మాట్లాడాడు. ఏ విధంగా అనేక మంది జనులు నా రాజ్యంలోనికి వస్తారు చూడు అని ఆయన ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. అనేకమైన తెల్ల బట్టలు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, తలపైన తెల్ల టోపీలు పెట్టుకుని వేలకు వేలు ప్రభు యొక్క వెలుగులోనికి వస్తున్నారు. అది నేను చూశాను. ఐ వాజ్ ప్రిక్డ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో నేను ప్రోత్సహించబడ్డాను. నా హృదయంలో ఐ వాజ్ లిట్ ఇన్సైడ్. నేను లోపల వెలిగించబడ్డాను. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అండ్ ఐ హ్యాడ్ ఎ విజన్. ఒక దర్శనం, ఒక విజన్. ఆ దర్శనంలో ముందుకెళ్ళాలి అని ఆశపడి నేను విన్న స్వరం ఏమిటి అని అంటే, ఉత్తర భారతదేశంలో ఇందోర్ అనే ఒక పట్టణం నేను వెళ్ళాలి అని నాకు ప్రభువు చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకు ఇందోర్ అనే పట్టణం ఉందని కూడా తెలియదు. ఎప్పుడైనా క్రికెట్ ఆడుతూ ఉంటే అది న్యూస్లో విన్నానే కానీ అసలు ఆ పట్టణం ఏంటి, ఆడ ఏం భాష మాట్లాడతారు, ఏం చేయాలి నాకు ఎవరూ తెలియదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఒక చిన్న సంచి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 బట్టలు పెట్టుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను. రైలు ఎక్కితే ఎక్కడ చూసినా ఈజీగా ఉంది. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ అక్కడ తింటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని బాత్రూముల దగ్గర నుంచి అంతా గలీజ్గానే ఉంది. ఏం చేయాలో తెలీదు కానీ ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళాను. నాకు తెలియదు అక్కడ చలి ఉంటుందని. నేనేం మామూలుగా వేసుకునేటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాను. ఆ చల్లగా ఉంది. ఇదే నవంబర్ నెల అనుకుంటాను. అక్కడ దిగితే మొత్తం చల్లగా ఉంది. అంత చలిలో నేనేం చేయాలో నాకు తెలియదు. నాకు హోటల్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, హోటల్కి వెళ్ళాలన్న ఆలోచన లేదు. నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. ప్రభు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. 3 రాత్రులు నేను అక్కడే రైల్వే స్టేషన్లో పడుకున్నాను. నైట్ రాత్రులు రైల్వే స్టేషన్లో పడుకోవడం, పొద్దున పోయి సువార్త చెప్పడం. ఏం చెప్పాలి సువార్త? నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. నాకు వచ్చే హిందీ ఏంటంటే ఇదర్ ఆతా హై, మళ్ళా అక్కడికి వెళ్ళి మై జాతా హై, ఇంతే వచ్చు. కానీ ప్రభు అయినది యేసు క్రీస్తు యొక్క అద్భుతం చూడండి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం చూడండి. నేను వెళ్ళిన ఆ 3 రోజులు నేను చెప్పింది ప్రజలు విన్నారు, వారికి అర్థమైంది. ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించడం కోసం వాళ్ళు నాకు మిత్రులయ్యారు.
నేను అక్కడ సంఘాలు స్థాపించాను, నేను అక్కడ విదిన్ 1 month, 1 నెలలో నేను టెలివిజన్లో మాట్లాడగలిగాను హిందీలో. ఇది ఏమంటారు? నేను ఏ ట్యూషన్కి వెళ్తే వస్తుంది? ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది? నా భార్య అంటది, నువ్వు మాట్లాడే హిందీ నేను మాట్లాడే హిందీ, నా భార్య హిందీ ప్రాంతానికి చెందిందే, నేను మాట్లాడే హిందీ కంటే కూడా బాగా మాట్లాడుతావు నువ్వు అని చెప్తుంది. ద రీజన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ఆ భాషల వరం నీకు ఇస్తాడు. యు గో అండ్ స్పీక్ అండ్ పీపుల్ విల్ లిసన్ టు యూ. యు గో అండ్ స్పీక్ అండ్ ద ట్రూత్ విల్ పెనిట్రేట్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయాల్ని ఆ భాష పట్టుకుంటుంది. ది ఓన్లీ థింగ్ నెసెసరీ, మీకు అవసరమైనది ఏమిటంటే అవైలబిలిటీ అండ్ హంబుల్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట తగ్గింపుగా ఉండి దీన మనస్సు కలిగి, ప్రభువా నేను నీకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. ప్రభువు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో చెప్తున్నాడు, యూదయ సమరయ భూదిగంతముల వరకు నువ్వు వెళ్ళాలి, నా రాజ్య ప్రతినిధిగా ఉండాలి. నా రాజ్య ప్రతినిధిగా నువ్వు ఉన్నప్పుడు నీకు కావలసినవి నేను ఇస్తా. ఏమిస్తాను? ఒకడికి నానా భాషలు మాట్లాడటం ఇస్తాడు, ఒకడికి నానా భాషల యొక్క తర్జుమా చేయటం ఇస్తాడు, ఒకడికి ప్రేమని ఇస్తాడు, ఒకనికి జ్ఞానవాక్యం ఇస్తాడు, ఇంకొకరికి చూడండి బుద్ధివాక్యముని ఇస్తాడు. ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరికి జ్ఞానం చెప్పాలి? నిన్న మనం అనుకున్నట్లు, తిమోతికి చెప్తున్నట్లు, కేవలము ఈ 4 గోడల మధ్య చెప్పడమేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ప్రపంచమునకు బుద్ధి నేర్పేది ఎవరు? ప్రపంచమునకు జ్ఞానవాక్యం ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మనం డబ్బాలో పెట్టేద్దామా? వాళ్ళు ఆ రోజు నిబంధన మందసము అని అంటే ఒక డబ్బా అనుకున్నారు. అందులో ఉన్నటువంటి డీటెయిల్స్, ఎన్నటికీ వాడిపోయినటువంటి మోసే కర్ర, దేవుని ఆజ్ఞలు, మరియు ఆయన యొక్క రొట్టె అనగా రొట్టెలు, పులియని పిండితో చేసినటువంటి రొట్టెల యొక్క ప్రతి వారం దానిపైన పెట్టేటట్టు, తర్వాత కెరూబుల యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటల యొక్క సారాంశము, ఒక నూతన సృష్టి యొక్క సారాంశము అందులో కనిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది ఇందుకు, లోకమును అకౌంటబిలిటీలోనికి, పాపమును బట్టి తీర్పులోనికి తీసుకొని రావటానికి మనకి ఇవ్వబడింది అని అన్నప్పుడు, ప్రవచన వరం మనకి ఇవ్వబడింది అని అన్నప్పుడు, ప్రవక్త అంటే ఏంటి? రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారా, టెంకాయలు వండుకుంటారా అని చెప్పేవాడా? దాన్ని మా ఊర్లో కాటికాపురి పెదరామయ్య అంటారు. ప్రవక్తలు ఏం చేస్తారు తెలుసా? రాజుల ఎదుట నిలబడి యెహోవా ఇచ్చినటువంటి శాసనాలను చెబుతారు. రాజులకు భయం వెన్నులో వణుకు పుట్టేలా చేస్తారు. ప్రవక్తలు మాట్లాడితే రాజు కంపించిపోతాడు. ఏలియా లేచి నిలబడ్డాడు. ఒకవైపు ఆసాపు మరియు ఆయన భార్య వేయించబులు, వాళ్లకు 400కు పైచిలకు ప్రవక్తలు, 100 ప్రవక్తలు. ఏలియా ఒక్కడే ప్రవక్త, యెహోవా దేవునికి నేను ప్రవక్తను అని నిలబడ్డాడు. పరిశుద్ధాత్ముడు లేపితే, ప్రవచన వరం ఇస్తే ఇలా ఉంటారు. ఏముంటారు తెలుసా? ఏమయ్యా నువ్వు రాజు అనుకుంటున్నావు? యెహోవా మార్గాలను విడిచిపెట్టి నువ్వు ఉన్నతమైన స్థలాలలో నువ్వు ఎవరిని కట్టుకుంటున్నావు? ఒకడేమో నెహుష్టాన్ కడతానంటాడు, ఇంకొకడేమో అషేరా దేవతను కడుతుంది, నీ భార్య ఏమో ఇప్పుడు వచ్చి మళ్ళీ డయానా టైప్లో ఒకటి కడుతుంది. అక్కడికి పోయి మేము వాళ్ళని ఆరాధించాలనా? ఇశ్రాయేలీయులు వారిపైన రాజుగా ఉన్నటువంటి యెహోవాను విడిచి మీ యొక్క కృత్రిమమైనటువంటి దేవీ దేవతల దగ్గరికి వచ్చి, డబ్బు అనేటటువంటి దేవీ దేవతలు, కులం అనేటటువంటి దేవీ దేవతలు, ఇలాంటివి ఉన్నత స్థలములో ఉన్న మీరు నిలబెడితే ఈ రాజ్యం వచ్చి మీ దగ్గర దాసోహం అంటుందా? ఇదిగో నేను చెప్తున్నా, నేను మళ్ళా వచ్చి మాట్లాడేంత వరకు నీ రాజ్యంలో వర్షం పడదు. దేవుడు చెప్పమన్నాడు, లేచి నిలబడి చెప్పాడు. అది ప్రవక్త. ఈరోజు భారతదేశానికి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, ఈరోజు తెలంగాణకు, తెలుగు ప్రాంతానికి ఏడి ప్రవక్త? ఏడి లేచి నిలబడి మాట్లాడేవాడు? ఏంటి నీ శాసనాలు? ఏంటి నీ పద్ధతులు? దేవుని రాజ్యం ఏది అని అడిగేటటువంటి వాడేడి? అందుకు ఆయనను చంపబోయారు. ఆయన వెళ్ళాడు, ఒక వాగు దగ్గరికి వెళ్ళాడు. ప్రతిరోజు కాకోలముల చేత ప్రభు ఆయనకు చికెన్ బిర్యానీ తినిపించాడు. ఒకరోజు ఇలాగే తింటూ ఉంటే ఆయన అన్నాడు, సరే ఒక పని చేయి, సారేపతికెళ్ళు అని అన్నాడు.
అక్కడ ఒక వృద్ధురాలు లేకపోతే ఒక విధవరాలు, ఏ విధవరాలినైతే ఈ రాజ్యాలు పట్టించుకోవటం లేదో, ఏ విధవరాలైతే వీరు పట్టించుకోకపోవటం చేత వనరులు లేక చచ్చిపోదాం అనుకుంటుందో, ఈరోజు రాత్రి తిని నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుంటుందో, ఆ విధవరాలి చేత ఆ విధవరాలిని ఈ ప్రవక్త ఆశీర్వదిస్తాడు. ఈ ప్రవక్తకు ఆ విధవరాలు భోజనం పెడుతుంది. దాట్ ఈజ్ ద సినర్జీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో ఉండేటటువంటి సినర్జీ. బీద, బడుగు, బలహీన, పేద వర్గాలకు ప్రతిగా, వారికి ప్రతినిధిగా నిలబడేవాడు ప్రవక్త. వారిని పోషించగలవాడు ప్రవక్త. వారిని ఆశీర్వదించగలవాడు ప్రవక్త. వారి చేత పోషింపబడటానికి దేవుని యొక్క తగ్గింపుదనాన్ని ధరించుకునేవాడు ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రవక్త ఉన్నాడు, ఆమోస్ గారు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయనకు రాజు గెలబడి చెప్పాడు, ఏమయ్యా ఆయన ఏంది 3 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడ వర్షం లేదు, నేను పోయి కలుసుకొని వస్తా అంటే ఈయన అడ్రస్ చెప్పాడు, ఫలానా చోటు ఉంటాడు, ఆ వాగుంది ఒకటి, సరే నేను పోయి వస్తా. నేను గుర్రం వేసుకుని వెళ్తుంటే ఆయన మధ్యలో నుంచి వస్తున్నాడు. ఈయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆయన మధ్యలో నుంచి వచ్చి, ఏమయ్యా మీ రాజు బాగున్నాడా? నేను చెప్పినా కదా వర్షం పడదు, మీకు అర్థం కావట్లేదు, నిజమైన కింగ్ మీ రాజు కాదు, నా వెనకున్నాడు, ద ట్రూ కింగ్ అని చెప్తే, సరే కానీ మీ రాజుకు చెప్పు, నన్ను వచ్చి కలవమని చెప్పి నేను అక్కడ ఉంటాను. అయ్యా నీ అడ్రస్ నేను ఇస్తే నేను చెప్తాను, ఆయన వస్తాడు, నువ్వు ఆడ ఉండవు, ఎక్కడికో పోతావు, ఈయన నన్ను చంపుతాడు అంటే టెన్షన్ పడకు, రమ్మను అని అన్నాడు. ఈయన వస్తున్నాడు, రాజులు దిగొస్తారు ఎవరితో మాట్లాడటానికి? ప్రవక్తలతో మాట్లాడటానికి, దేవుని ప్రతినిధులతో మాట్లాడటానికి రాజులు దిగొస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు నిన్ను దేవుడు పరిశుద్ధాత్ముని చేత అభిషేకించి ఒక ప్రవక్త వలె నిలబెట్టాలి అని అనుకుంటే మరి నీ పరిస్థితి ఏంటి? నీ బాస్ ఏ రోజైనా దిగొచ్చి నీతో మాట్లాడా? లేదు బ్రదర్, అదంతా ఓన్లీ ఈ 4 గోడల మధ్య బ్రదర్, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వేరే బ్రదర్, సిమ్ కార్డు మార్చేస్తాం అంటారా? నో. Our life is to confront powerful so that we comfort the powerless. బలహీనులకు ప్రతిగా ఉండి బలవంతులను దేవుని మార్గం వైపుకు, నో అన్యాయం కాదు న్యాయము, కమ్ బ్లెస్ ద వరల్డ్ అని పిలిచే పిలుపు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డాడు. అందుకు పరిశుద్ధాత్ముడు బుద్ధివాక్యాన్ని మనకిచ్చాడు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరొకరికి ఆత్మచేత విశ్వాసము, మరొకరికి ఆత్మ వలనే స్వస్థపరిచే వరం. ఇవన్నీ కూడా ప్రపంచములను తిరిగి దేవుని నివాస స్థలముగా చేయటం కోసం దేవుడు ఏర్పరచుకున్నటువంటి నూతన సృష్టిలో భాగముగా మీరు నేను పనిచేయాల్సినటువంటి పనికి అవసరమైన ఈవులు, అవసరమైన వరములుగా ప్రభువు ఇచ్చాడు. దానియేలును ప్రభువు నిలబెట్టాడు. ఎక్కడ? సినగోగులో నిలబడి పాటలు పాడటానికా? నో. దానియేలు సేవకుడా కాదా? సేవకుడే. ఎక్కడా? రాజైన నెబుకద్నెజరు, నీ రాజ్యం గొప్పదే నాకు తెలుసు, కానీ ఇంకొక రాజ్యం రాబోతా ఉంది, నీకు తెలుసా? ఆ రాజ్యం ఎన్నటికీ గతించదు. ఆ రాజ్యము ఇంతింతై ఒక చిన్న రాయిలాగా కనిపిస్తుంది ఫస్ట్లో, కానీ ఇంతింతై మహాపర్వతం అవుతుంది. అది ఈ లోక భావజాలములుగా ఉన్నటువంటి నీ రాజ్యమును పోలిన అనేక రాజ్యములను తుత్తునీయులుగా పగలగొడుతుంది. గాలికి ఉండకుండా పోయినట్లుగా అవి పోతాయి. ఈ రాజ్యం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. నెబుకద్నెజరు, నీకు అర్థమైందా అని చెప్పేది అని అంటే, నెబుకద్నెజరు ఇలా దండం పెట్టి, నీ దేవుడు గొప్ప దేవుడు నాయన, నన్ను వదిలేయి అన్నాడు. దాట్ ఈజ్ ప్రవక్త. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఇందుకు. అంతేగాని కళ్ళు మూసుకొని రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారా, టెంకాయలు వండుకుంటారా చెప్పటం, కళ్ళు మూసుకొని ఏదో అమ్మా లచ్చమ్మ నువ్వు ఎర్రచీర కట్టుకున్నావు అని చెప్పటం, ఇదంతా కాదు. ఇదంతా ఒకవేళ అలాంటిది ఉండవచ్చేమో, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏమిటి అని అంటే, రాజ్యములను నిర్మించగలగటం, ప్రయోజనము సంఘమును నిర్మించగలగటం, ప్రయోజనము కుటుంబములను నిర్మించగలగటం,
ప్రయోజనము యోసేపు వలె బుద్ధివాక్యము కలిగిన వాడై, జ్ఞానవాక్యము కలిగిన వాడై, ఒక సమయం రాబోతా ఉంది, ఈ బక్కచిక్కిపోయే ఆవులాగా దేశములు ప్రపంచంలో అవ్వబోతున్నాయి, కానీ నేను మాత్రం బలిసిన ఆవులాగా ఉండాలి, దానికి కావలసిన ప్రణాళిక వేయాలి. ఎక్కడ? ప్రైమ్ మినిస్టర్ లాగా పరిశుద్ధాత్ముని అభిషేకం వాక్యపు వెలుగులో జీవిస్తే రాబోయే రోజులకు ముందుగానే తత్పరుడై వేసేటటువంటి ప్రణాళికలు కనిపిస్తుంది. దానియేలు చేసినటువంటి దేవుని రాజ్య ప్రకటన మరియు విస్తరణ. దానియేలు 11వ అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు 11వ అధ్యాయంలో దానియేలు రాస్తూ అంటాడు, దేవుని రాజ్యంలో వేరు వేరు రకాలైనటువంటి, దేవుని రాజ్యం కాకుండా వచ్చినటువంటి అనేకమైనటువంటి రకాల ఏలుబడి చేసేవాళ్ళు ఎలా ఉంటారు. ఈ ఏలుబడి చేసేవాళ్ళు కొందరు సంపత్తి చేత చేస్తారని, కొందరు 2వ వచనంలో సంపత్తి చేత చేస్తారు. చూడండి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. తెలియచేస్తున్నాను ఏమనగా, చాలా పెద్ద చాప్టర్ కాబట్టి నేను వర్సెస్ ఇస్తాను, ఆ వర్సెస్ మాత్రం చూస్తూ వెళ్ళండి. 2వ వచనంలో పీఠం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చి. చాలండి, చాలు. 2వ వచనం సంపత్తి చేత లేకపోతే ఐశ్వర్యము చేత పాలించేటటువంటి మోడల్ మనకు కనిపిస్తుంది. 3వ వచనం శూరత్వం చేత ఏలుబడి చేసే మోడల్ మనకు కనిపిస్తుంది. 6వ వచనం సంధి చేత పరిపాలించే, కోయలిషన్ గవర్నమెంట్ అంటారు దీన్ని, సంధి చేత పరిపాలించే ఒక మార్గం మనకు కనిపిస్తుంది, ఒక మోడల్ కనిపిస్తుంది. 20వ వచనంలో పన్నుల చేత, పన్నులను అధికంగా వేయటం ద్వారా పరిపాలించే ఒక మోడల్ మనకు కనిపిస్తుంది. 21వ వచనంలో ఇచ్చకపు మాటలు చెప్పి ఇచ్చకపు మాటల చేత పరిపాలించేటటువంటి ఒక మోడల్ కనిపిస్తుంది. మిత్రం అనడం అన్నమాట. ఇది దేవుడు సొమ్ము, దోపుడు సొమ్ము పంచి పాలించడం 24వ వచనంలో కనిపిస్తుంది. 28వ వచనంలో నిబంధనలకు విరోధి అయి పాలించడం గమనించవచ్చు. 36లో హెచ్చించుకోవడం ద్వారా, అతిశయించటం ద్వారా, తనను రాజుగా హెచ్చించుకోవటం ద్వారా పరిపాలించటం జరుగుతుంది. 38 విగ్రహారాధన ద్వారా పాలన. 39 విభజించటం ద్వారా పాలించటం. ఇన్ని మోడల్స్ మనకు కనిపిస్తాయి. ఈ 39 వచనాలలో దానియేలు ఇన్ని రకాలైన ప్రభుత్వాలను చెప్తాడు. కానీ తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని కూడా అదే అధ్యాయంలో చెప్తాడు. ఎవరో ఆ దేవుని ఎరిగిన వారు? పరిశుద్ధాత్మను పొందినవారు, దేవుని వాక్యం అనేటటువంటి ఉదక స్నానం చేయటానికి సిద్ధపడిన వారు, దేవుని వాక్యము చేత డ్రెంచ్ అయిన వారు, దేవుని దృక్పథములో ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నవారు, దేవుడే నాకు రాజు అని ఒప్పుకున్నవారు, వారి హృదయములలో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకున్నవారు, ప్రతి ఒక్కరి కోసం ఆలోచించేవారు. ఈ పరిపాలనను, దేవుని సుభిక్షతను, దేవుని పరిపాలనను అందరికీ పంచిపెట్టడానికి, అందరి వద్దకు తీసుకువెళ్ళటానికి పరిశుద్ధాత్ముని యొక్క అనుభవము కోసం ప్రతి దినము వేచి చూచేవారు. ఆనాడు ఇశ్రాయేలు పెద్దలు అనుకున్నట్లు అప్పుడెప్పుడో యెహోషువాకి ఇచ్చినటువంటి అనుభవమే నాకు ఈరోజు ఇస్తాడులే అని అనుకుని నిబంధన మందస తెచ్చిపెడితే వాళ్ళు కొట్టి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి దాగోను అనేటటువంటి ఒక గుడిలో పెట్టారు. దాగోను దేవత ఇలా ఉంటుంది చేతులు పెట్టుకుని. ఆ దేవత దగ్గర పెడితే రాత్రి గుడి తలుపులేసి ఇంటికి వెళ్ళారు. పొద్దునొచ్చి చూస్తే బొక్క బొరలా పడుంది నిబంధన మందసము దగ్గర. వీళ్ళు ఓడిపోయారు. దేవుడు కాదు, దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి ఒక విగ్రహం ఎదుట పెట్టినప్పుడు విగ్రహం బోర్లా పడింది. మళ్ళా 2వ రోజు వచ్చి పెట్టారు, మళ్ళీ బోర్లా పడింది, తల తెగింది, చేతులు తెగాయి. వాళ్ళు భయపడ్డారు. అయ్య బాబోయ్, ఈయనేదో గొప్ప దేవుడు ఉన్నట్టున్నాడు, ఈ రాజు గొప్ప రాజు, ఈయనతో పెట్టుకుంటే మనకు కష్టం అని చెప్పి దాన్ని తీసుకుని వచ్చి ఒక బండిలో పెట్టి, ఎడ్ల బండిలో పెట్టి దానికి కొంచెం నిధులు కూడా దానికి అప్పచెప్పి వాళ్ళని పంపించేస్తే అది వెళుతూ 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 ఒక మార్గానికి వెళితే అక్కడ సమూయేలు మళ్ళీ వచ్చి ఆ నిబంధన మందసాన్ని స్వీకరించి మనకు సహాయం చేసినటువంటి దేవుడు అన్న పేరు మీద అక్కడ ఒక శిలను పాతి అప్పుడు యెహోవా పేరు మీద ప్రార్థించి, ఎందుకయ్యా ఇలా, మీ మనస్సు మార్చుకొని తిరిగి రండి, పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుని వైపుకు రండి అని వారికి పిలుపునివ్వటం
జరుగుతుంది. ఇది అనుభవం, పాత అనుభవం, సద్ది అనుభవం మీద ఆధారపడితే వచ్చే పర్యవసానం. దాని కారణంగా దైవజనుడైనటువంటి ఏలీ నడవలేక వృద్ధాప్యంలో స్థూలకాయుడై, అంటే ఒబిసిటీ, స్థూలకాయుడై మెడ విరిగి చచ్చిపోతాడు. జస్ట్ బికాజ్ నా నిబంధన మందసం మా దగ్గర నుంచి పట్టుబడింది అని విని ఆయన ఇద్దరు కుమారులు కూడా ఆ యుద్ధంలో చచ్చిపోయారు అని వింటాడు. ఆ చచ్చిపోయిన తరువాత తన భార్య, అంటే ఆ ఇద్దరు కుమారులలో ఒక కుమారుని యొక్క భార్య గర్భవతిగా ఉండి తన కుమారునికి కూడా అంగలార్పు అనే పేరు పెడుతుంది. ఇదంతా కూడా కారణం సద్ది అనుభవాల మీద ఆధారపడితే వచ్చేటటువంటి పర్యవసానం. కానీ ఫ్రెష్, తాజాగా ప్రతిరోజు పరిశుద్ధాత్ముని చేత నింపబడేటటువంటి అనుభవం, పరిశుద్ధాత్ముని సన్నిధిలో గడిపేటటువంటి అనుభవం, పరిశుద్ధాత్ముని వరములను అనుభవించేటటువంటి అనుభవం, పరిశుద్ధాత్ముని వరములచే ప్రవక్తల వలె నిలబడి ప్రపంచములను ఆశీర్వదించటం, వైద్యుల వలె నిలబడి ఈ ప్రపంచమును స్వస్థపరచటం, దేవుడిచ్చినటువంటి స్వస్థత అనేటటువంటి ఈ వరాన్ని ఉపయోగించటం, చేతులుంచి ప్రార్థించి ప్రజలను ఆశీర్వదించటం, చేతులుంచి ప్రార్థించి సమాజములను ఆశీర్వదించటం. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్! ఎంత గొప్ప ఆధిక్యత ఇది! ఈ బల్ల, ఈ శరీరము, ఈ రక్తము, దీని ద్వారా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, ఈ లోక మర్యాదను తూలనాడటానికి, జయించటానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. తలలు ఉంచుకొని బలలో పాల్గొనటానికి ముందు 2 నిమిషాలు ఆలోచిద్దాం. యామ్ ఐ రియలీ ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్ ఎవ్రీ డే? ఆయన సన్నిధిని నేను అనుభవిస్తున్నానా? ఆయన సన్నిధిలో నేను గడపగలుగుతున్నానా? లేకపోతే అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం, అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం, అప్పుడెప్పుడో మా పెద్దలు నాకు చెప్పిన అనుభవం వరకే నేను ఆగిపోయానా? నా అనుభవం ఏది? నా వరం ఏది? నాకు ఆయన ఇచ్చిన వరాన్ని నేను గుర్తించానా? అసలు సంఘంలో, సమాజంలో నేను చేయాల్సినటువంటి వరాలను, నేను కలిగి ఉన్న వరాలను ఉపయోగిస్తున్నానా? అది చిన్నది కావచ్చు, మైక్ స్టాండ్ పెట్టడం కావచ్చు, ల్యాబొరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఆసుపత్రిలో ప్యూన్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కావచ్చు. నువ్వు ఎక్కడ ప్రభువు నిన్ను ఉంచి ఉంటే అక్కడ దేవుని చేత అభిషేకింపబడిన ప్రవక్త వలె, అభిషేకింపబడిన స్వస్థతనిచ్చేవాడి వలె, ఏలియాను పోలినట్లు ఈరోజు మీరు నిర్ణయించుకోండి, ఇటు వస్తారా అటు వస్తారా అని అడిగి అక్కడ అగ్నిని రాజింపచేశాడు. అగ్ని చేత వారి యొక్క ఆ బలిపీఠాన్ని మండింపచేశాడు. అద్భుత కార్యాలు ఈ రోజుకు కూడా మన ప్రభువు చేయగలవాడు. ఒక 2 నిమిషాలు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభువా, యామ్ ఐ రియలీ లివింగ్ ఎ వర్ది లైఫ్? నేను నిజంగా అటువంటి సమర్థవంతమైన జీవితాన్ని, క్రైస్తవ సమర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నానా? లేకపోతే నా బైబిల్ స్టడీ, నా ప్రార్థన, నా ఫెలోషిప్ ఇదంతా కేవలం నా అభివృద్ధి, నాకు మంచి, నేను వెళితే నాకు ఇదవుతుంది అని మాత్రమే ఆలోచిస్తున్నానా? నా అనుభవాలు ఇంకా పాతవిగానే ఉన్నాయా? లేక దినదిన ప్రవర్తమానంగా నేను కూడా అనుభవంలో ఎదుగుతూ ఉన్నానా? కేవలం జ్ఞానం సరిపోదు, కేవలం అనుభవం సరిపోదు. రెండిటి సమ్మేళనంతో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం కలిగి ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చు, ప్రపంచాన్ని స్వస్థపరచవచ్చు, ప్రపంచాన్ని అకౌంటబిలిటీలోనికి పిలుచుకొని రావచ్చు. ఆ విధంగా మన హృదయాలను సిద్ధపరచుకొని మనము బలలో చేయి వేయటానికి, ఆయన రక్తములో పాలు పంపులు పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు మా మధ్య నుండి మీరు మమ్మను నివాస స్థలముగా ఈ ప్రపంచమును మార్చటం కోసం, నీ రాజ్య స్థాపన మరియు విస్తరణ కోసం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, అందులో మేము స్థిరముగా ఉండుటకును, నీ రాజ్యమును విస్తరింపజేయుటకును, యూదయ సమరయ భూదిగంతముల వరకు నిన్ను
ప్రచురము చేయుటకును, నీవు రాజు అని ఎలుగెత్తి చెప్పుటకును, ఏలియాను పోలిన జీవితమును జీవించుటకును సహాయము చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడుగుచున్నాము తండ్రి.